హాయ్ గైస్, వెల్కమ్ టు టియోపై స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టియోపై స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించే చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. 16వ తేదీన థియేటర్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 4 రోజులకే 131 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కుటుంబ ప్రేక్షకులకు మొదటి ప్రాధాన్యతగా ఈ సినిమాకు వస్తుండడంతో కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ 2 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమాకు నైజాంలో థియేటర్లు తక్కువ సంఖ్యలో కేటాయించడంపై బాలకృష్ణ అభిమానులు థియేటర్ల సంఖ్యను పెంచాలంటూ ఆందోళన చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతూ వెళితే పుష్ప 2, RRR రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా 56 కోట్ల షేర్ సంపాదించింది. గత 2 దశాబ్దాలుగా వెంకటేష్ సినిమా ఏది 25 కోట్ల షేర్కు మించలేదు. కానీ అనూహ్యంగా ఈ సినిమా 4 రోజులకే 56 కోట్ల షేర్ అందించి సంచలన రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల షేర్ వచ్చిందని, మొదటి వారంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 100 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం 120 నుంచి 130 కోట్లు షేర్ వసూళ్లు చేస్తుందంటున్నారు. ఇటీవల కాలంలో ఏపీ తెలంగాణలో సినిమా బాగుందంటే కనీసం 30 నుంచి 40 రోజుల వరకు థియేటర్లో ఆడుతున్నాయి. సలార్, దేవరా చిత్రాలు 125 కోట్లు షేర్ వసూలు సాధించాయి. ఈ సినిమాలను వెంకీ అధిగమించే అవకాశం కనబడుతుంది. దీని తర్వాత RRR, పుష్ప 2 రికార్డులను కూడా వెంకీ లేపేయడం ఖాయమంటున్నారు. ప్రజలు కామెడీ సినిమాల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారనే దానికి ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు నిదర్శనమని, ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవ్వడానికి థియేటర్కు వచ్చేది తన సమస్యల నుంచి బయటపడేందుకు, కానీ అలా కాకుండా ఏవేవో సినిమాలు తీస్తే తప్పనిసరి చూడటమే కానీ ప్రేక్షకుడిని మనస్ఫూర్తిగా నవ్వుకునేలా థియేటర్ నుంచి బయటకు పంపిస్తే సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.